ఫస్ట్ సంధ్యా సిస్టర్ తను ఒక ప్రేయర్ చేసింది కదండి. తను ప్రొటెస్టెంట్. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగడం ఇప్పుడు నేర్చుకుంటుంది. తన కోసం ప్రార్థించండి. అదేవిధంగా తన యొక్క భర్త ప్రసన్న కుమార్ తన కోసం ప్రార్థించండి దయచేసి. అండ్ వాళ్ళ యొక్క కుమారుడు నిన్నటి రోజున చాలా అన్హెల్దీగా ఉన్నాడు అయాన్ష్. ఇప్పుడు సంవాట్ బెటర్గా ఉన్నాడు అని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ సంధ్య మొట్టమొదటిగా ప్రార్థించినప్పుడు ఒకటే ప్రార్థించింది. ఏంటి అంటే, ఎక్కడైతే 2 లేక 3 కూడి ప్రార్థిస్తారో అక్కడే నేను ఉంటాను అన్నావు కదయ్యా అని అడుగుతూ ఉంది. అయితే మనం 25 మంది జాయిన్ అయ్యాం ఇందులో. మనలో కనీసం 2-3 అన్నా ఏకీభవించి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనము ఇంత ముందుకే వాక్యాన్ని చాలాసార్లు ధ్యానించుకున్నాము. అంటే సిమిలర్ కాకపోవచ్చు, డిఫరెంట్గా. అయితే ఈ యొక్క వాక్య వివరణ కింద నేను డిస్క్రిప్షన్లో ఇంకొక 2 వీడియోలు పెడతాను. అదేంటి అంటే మరియ తల్లి దివ్య మందసం అని ఎక్కడ చెప్పబడింది అని, అదొకటి. అండ్ అలాగే ఇంకా ఇనిషియల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే మనకి సమయం సరిపోదు. కాబట్టి ఆ 2 వీడియోస్తో పాటు ఈరోజు ఇది మనం వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దానికి దీనికి కొంచెం సంబంధం ఉందన్నమాట. అవి విని ఇది వింటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లేదు ఇప్పుడే మనం ఫస్ట్ టైం వింటున్న వాళ్ళమైతే అయినప్పటికీ దేవుడు మనకి సహాయం చేస్తాడు తప్పకుండా. అయితే మరియమాత మోక్షారోపణ పండుగ ఎప్పుడు? రేపు ఆగస్ట్ 15 ప్రపంచవ్యాప్తంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనందరికీ ప్రకటించిన విధంగా మనం అందరం కొనియాడుతూ ఉన్నాము అమ్మ మరియ తల్లి మోక్షారోపణ పండుగ. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అండి. మోక్షారోపణ అంటే దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. మోక్షారోపణ, మోక్షారోహణ కాదండి, మోక్షారోపణ. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనమాట. అజంప్షన్ అంటే మోక్షారోపణ, అసెన్షన్ అంటే మోక్షారోహణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభుల వారు మోక్షారోహణుడయ్యాడు, మోక్షారోహణుడయ్యాడు, అజెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ఉంటుంది. ఇది మోక్షారోహణ, యేసు ప్రభుల వారు అయ్యింది. మోక్షారోపణ అంటే మరియ తల్లి అసంప్షన్ అయింది. అసంప్షన్ ఎం వస్తుంది అందులో, అసంప్షన్ అయింది అంటే మోక్షారోపణ గావింపబడింది దేవుడి చేత. అంటే దేవుడి చేత ఎత్తబడింది, పరలోక రాజ్యానికి దేవదూతల చేత తీసుకోపోబడింది అని వాక్యం అర్థం వస్తుందండి. అయితే మన తెలుగు బైబిల్కి వస్తే కరెక్ట్గా చూస్తే దేవుడి చేత ఎత్తబడ్డారు అని ఉంటుంది, తీసుకోపోబడ్డారు అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్కి వచ్చి మనం చూస్తే కనుక క్లియర్గా ఉంటుంది అసెన్షనా అసెన్షనా అనేసి. అయితే ఓకే, ఇది పక్కన పెడదాం. మోక్షారోహణ పండుగ యేసు ప్రభుల వారిని మనం కొనియాడుతూ ఉంటాము. మోక్షారోపణ పండుగ అమ్మ మరియ తల్లిని మనం కొనియాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనందరికీ తెలుసు యేసు ప్రభుల వారు మోక్షారోహణ పండుగ ఎప్పుడు చేస్తామంటే ఈస్టర్ తర్వాత 40 రోజుల తర్వాత యేసు ప్రభుల వారి యొక్క మోక్షారోహణ పండుగ మనం కొనియాడుతూ ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా. దాని తర్వాత మరియ తల్లిది కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. అంటే యేసు ప్రభుల వారి తర్వాత మరియ తల్లిని కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. ఏదైనా పరిశుద్ధమైన గ్రంథములో చూస్తూ ఉన్నాము, లేకపోతే వివరిస్తూ ఉన్నాము, లేకపోతే నేర్చుకుంటూ ఉన్నామనంటే మనకి 3 కంపారిజన్స్ అవసరం. అంటే 3 పోలికలు అనొచ్చు, లేకపోతే 3 విషయాలు మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఎలా అంటే ఇదిగో చూడండి, మొట్టమొదటిగా 3 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే మరియ తల్లి గురించి పాత నిబంధనలో ప్రస్తావించబడిందా ఒకటి. రెండవది పాత నిబంధనని క్రొత్త నిబంధనతో పోల్చి చూస్తూ ఉన్నామా, ఇది రెండవది. మూడవది మరియ తల్లికి సంబంధించిన ప్రతిదీ యేసుక్రీస్తుతో ముడిపడి ఉందా చూసుకోవాలి మనం. ఈ 3 విషయాలు. మరి పరిశుద్ధమైన గ్రంథంలో మనం పోల్చుకోవాలంటున్నాము కదా, పాత నిబంధనని కొత్త నిబంధనని పోల్చుకోవాలంటున్నారు కదా. ఎందుకు పోల్చుకోవాలి? కరెక్ట్గా మనం ఆలోచిస్తే అండి, పాత నిబంధన అనేది ఇట్స్ అ ఇమేజ్, ఒక ఇమేజ్ మాత్రమే, ఒక ఛాయ మాత్రమే. కొత్త నిబంధన అనేది ఫుల్ఫిల్మెంట్, అంటే అది నిర్ధారణలోకి వచ్చింది. అంటే ఏమంటారండి, అది ఆ యొక్క ఇమేజ్కి ఇది అసలైన రూపం అనమాట. ఇప్పుడు నేనున్నాను, జోష్న అనే వ్యక్తి నేనున్నాను, వెళ్ళాను, అద్దం ముందు చూసుకున్నాను, నేను రియల్ ఇమేజ్. కానీ అద్దంలో కనబడుతున్న ఇమేజ్ ఏంటంటే అది ఒక ఛాయ, ఒక నీడ లాంటిది, లేకపోతే ఒక రూపం లాంటిది, నన్ను చూపిస్తుంది. అంతేగాని అది రియల్ ఇమేజ్ కాదు కదా. మీరు కరెక్ట్గా చూస్తే ఇప్పుడు నేను అక్కడ నిలబడ్డప్పుడు అద్దం ముందు ఒక్కొక్కసారి మన ఫేస్ కూడా కొంచెం సైడ్కి కనబడుతుందండి. ఎగ్జాక్ట్గా కూడా అన్ని అద్దాలు చూపించవు. అదేవిధంగా ఈ యొక్క పాత నిబంధన అనేది
రియల్ ఇమేజ్ కాదు, ఇది ఒక ఇమేజ్ మాత్రమే. రియల్ అనేది ఏంటి అంటే న్యూ టెస్టమెంట్ లో దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. అందుకే చాలా మంది ఏంటంటే పాత నిబంధన దగ్గర ఆగిపోయి ఇక్కడ మరియ తల్లి గురించి ఎక్కడా డైరెక్ట్ వర్డ్ లేదు అనేసి, మరియ తల్లి ఆదికాండం నుంచి లేదు అనేసి పక్కకు పెడుతూ ఉంటారు. కానీ నూతన నిబంధనలో అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనే ఒక క్లారిటీ మనకు లేదనమాట. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ దగ్గర ఉంటే చూడండి. లేదు మేము చూడాల్సిన అవసరం లేదు అంటే కనుక దయచేసి కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవిస్తూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వినండి. వాక్యాన్ని చూడకపోయినా పర్లేదు, మీ దగ్గర ఇప్పుడు బైబిల్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు లేసి టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడనే కూర్చోండి, కళ్ళు మూసుకొని దయచేసి ధ్యానించండి ఈ యొక్క వాక్యాలను. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనము. హానోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు, దేవుడు హానోకును కొనిపోయెను. ఇక్కడ చాలా క్లియర్గా ఆ వాక్యం చెప్తూ ఉంది. హానోకు దేవునకు సహచరుడై జీవించెను, ఆ తరువాత జనులు అతన్ని చూడలేదు, దేవుడు హానోకును కొనిపోయెను. అయితే కొనిపోయెను అని ఉంది కదండి ఇక్కడ. అయితే మరి హానోకు ఎలా జీవించాడు, మరి ఎందుకు దేవుడు తీసుకుపోయాడు అనేది ఎక్కడుందంటే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, చాలా కేర్ఫుల్గా వినండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమే హానోకును మృత్యువు నుండి కాపాడినది, అతడు దేవుని వద్దకు తీసుకొని పోబడెను. దేవుడు అతనిని గ్రహించుటచే ఎవరు అతనిని కనుగొనలేకపోయిరి. చూడండి, తీసుకొని పోబడక పూర్వమే హానోకు దేవుని సంతోష పెట్టెనని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. ఏ మానవుడు చెప్పట్లేదండి ఈ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధమైన గ్రంథము చెప్తుంది ఏమని అంటే, ఇదిగో హానోకు దేవుణ్ణి సంతోష పెట్టాడు. ఎలా? తన విశ్వాసము ద్వారా. విశ్వాసాన్ని బట్టే కదండి మనం అబ్రహాము గారిని విశ్వాసుల తండ్రి అంటూ ఉన్నాము. విశ్వాసాన్ని బట్టే కదండి మనకి యాకోబు రాసిన లేఖ 1-2 అధ్యాయాల్లో అబ్రహాము గారు దేవుడు మిత్రుడు అని చెప్పబడింది. అదేవిధంగా మన హానోకు గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, ఇదిగో మృత్యువు నుండి కాపాడింది తనని. అంటే ఇక్కడ చనిపోలేదు, దేవుడి దగ్గరికి తీసుకొని పోబడ్డాడు అని క్లియర్గా వాక్యం చెప్తూ ఉంది. అవునా? ఎస్, దేవుడు హానోకును కొనిపోయాను. అయితే ఇక్కడ ఒక్క దగ్గర ఆగుదాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ హానోకు ఎవరంటే మనందరికీ తెలుసు. ఆదాము ఏవాకి ఇద్దరు మొట్టమొదటిగా పుట్టిన సంతానం కయీను హేబేలు అని ఉన్నారు కదా. కయీను సంతతి, కయీను భార్యను కూడెను, ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనం. కయీను ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఇదిగో హేబేలుని చంపిన, తన సహోదరుని చంపిన ఒక హంతకుడు అని చెప్పొచ్చు మనం. దేవుడు అసహించుకున్న ఒక వ్యక్తి అని కూడా మనం చెప్పొచ్చు. దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తి కయీను. అయితే కయీను తన భార్యని కూడాడు, దేవుడు యొక్క అనుగ్రహం చొప్పున తను గర్భవతి అయింది, హానోకుని కనింది. అయితే కయీను ఇంత ఘోరమైన వ్యక్తి అయినప్పటికీ దేవుడు తన గర్భాన్ని అంటే తన యొక్క కుమారుని దీవించాడు. ఎందుకండి? మేబీ తన భార్యని పట్టి కావచ్చు, లేదంటే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రణాళిక. అంటే దేవుడు ఏం చెప్దాం అనుకుంటున్నాడంటే, మనం అనుకుంటూ ఉంటాము నా శాపాలు నా పాపాలు నా కుటుంబ సభ్యులపై పడుతూ ఉన్నాయి, లేకపోతే నాకు తరతరాలపై పడుతూ ఉన్నాయి అంటూ ఉంటామండి ఓల్డ్ టెస్టమెంట్కి వస్తే మనం. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మన పాపాలు మన శాపాలు అవును వాళ్ళకి క్యారీ అవుతాయి, కాదని చెప్పట్లేదండి. కానీ దేవుడి అనుగ్రహం ఉంటే, దేవుడి ఎన్నిక ఉంటే తప్పకుండా దేవుడే నిలబెడతాడండి. ఏ బిడ్డ అయినా సరే మీరు చూడండి, కొంతమంది పుట్టినప్పుడు రూడ్గా ఉంటారు, వారి బిహేవియర్ కూడా మొత్తం చేంజ్ ఉంటుంది. కొంతమంది అయితే పితాపుత్ర పరిశుద్ధాత్మ నామం అనే ఒక స్లీవ గుర్తు కూడా వేసుకోరండి, ఒక 10th వచ్చిన తర్వాత 12th వచ్చిన తర్వాత కొంతమంది. కానీ కొంతమంది ఎలా అవుతారో ఏమవుతారో తెలియదు కానీ పెద్ద పెద్ద ప్రాఫిట్స్ అయిపోతారు ఫ్యూచర్లో. అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుడి యొక్క ఎన్నిక, దేవుడి యొక్క అనుగ్రహము, దేవుడి యొక్క కాలింగ్ అనేది అది ఒక టైంలో సడన్గా వచ్చేస్తుందండి. అది ఏ మానవుడు కూడా చెప్పలేడు దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో, ఏ మానవుడు కూడా చెప్పలేడు దేవుడి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు, కొంతమంది మొండిగా ఉంటారు, కొంతమంది చెప్తుంటే అర్థం కాదు వాళ్ళకి. కానీ మన భర్తను కూడా చూసుకోండి మీరు,
వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ప్రార్థనలో ఉండయ్యా 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 అని బ్రతిమాలుతూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటాడంటే చెప్పి చూడు, నువ్వు అడిగి చూడు, నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ నా మీద భారమే అంటాడు దేవుడు. అంటే దేవుడి పైన భారం వేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు టేక్ కేర్ చేస్తాడు. ఆ యొక్క ప్రాబ్లమ్ని దేవుడి యొక్క ఆధీనంలోకి తీసుకుంటాడండి. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు నా భర్త ఉన్నాను, నా భర్త మారాలి మారాలి మారాలి, నేను చెప్పాలంటే గొడవలే మా ఇద్దరి మధ్యలో. చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే నేను నా భర్త కోసం ప్రార్థిస్తూ దేవుడికి సబ్మిట్ చేస్తూ అయ్యా అని నిదానంగా మనం చెప్తూ మెల్లమెల్లగా మార్చుకోగలిగితే మేబీ దేవుడి యొక్క కృప చొప్పున మారుతారేమో. అదేవిధంగా కయీనుని బట్టి దేవుడు దీవించలేదండి తన కుమారుణ్ణి. దేవుడి యొక్క కృపను బట్టి, అనుగ్రహాన్ని బట్టి, దేవుడి యొక్క ప్రణాళికని బట్టి ఇదిగో దేవుడు హానోకుని దీవించున్నాడు. కాబట్టి ఇదిగో గొప్ప బిడ్డగా నిలబడుతున్నాడు ఈరోజు మన కళ్ళ ముందు. కాబట్టి దేవుడు తనకి మరణాన్ని కూడా ఇవ్వలేదు, డైరెక్ట్గా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బిడ్డల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వి షుడ్ సరెండర్ దెమ్ టు గాడ్. దేవుడికి సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత చెప్పండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తూనే ఉండండి. కానీ ఎక్కడా కూడా రూడ్గా బిహేవ్ చేయకండి. దయచేసి రూడ్గా బిహేవ్ చేయొద్దు, అసలే చేయొద్దు. చేస్తే వారు మొండివారు అవుతారు, నిజంగా మొండివారు అవుతారు. అసలే వినరు. ఊరికే కూడా కొట్టొద్దండి, ఊరికే కూడా సత్తాయించొద్దండి వాళ్ళని. ఊరికే కూడా చదువు ఊరికే కూడా ఇది చేయి అలా ఉండొద్దండి. మన బిహేవియర్ మార్చుకోవాలి. కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కొంచెం వాక్యం చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీతో పాటు దేవుడి యొక్క వాక్యాన్ని వినేటప్పుడు లేకపోతే దేవుడి సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు తీసుకువెళ్ళాలి. యూ షుడ్ థింక్ అబౌట్ దెమ్ ఫ్రమ్ దేర్ సైడ్. వాళ్ళ యొక్క సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించగలగాలి. కాబట్టి హానోకుని దేవుడు కొనిపోయాడంటే గొప్పతనం కయీనుది కాదు, దేవుడిది. దేవుడు ఎన్నుకున్న గొప్పతనం, దేవుడి యొక్క అనుగ్రహం. ఇక్కడ వరకు ఓకే, కట్. దాని తర్వాత హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం. అయితే హానోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్యానికి కొనిపోయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పు గుర్రములు లాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించును. ఎవరి నడుమ అంటే ఇదిగో ఏలియా ఎలీషా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ఎలా వచ్చిందంట ఈ సుడిగాలి అంటే ఇదిగో అగ్ని రథముల ద్వారా కొనిపోబడి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటి, దేవుడు ఏలియా ప్రవక్తని అగ్ని రథముల ద్వారా పరలోక రాజ్యానికి కొనిపోయి ఉన్నాడు. చూసాం కదా. ఎస్, ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ముఖ్యమైన విషయము మనకి అందరికీ తెలుసు, పరిశుద్ధమైన గ్రంథంలో మన యాజకులు మెల్కీసెదెకు అని చూస్తున్నాం కదండి. ఎస్, ఆదికాండము 14వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు మనం చదువుకుంటే గనక అక్కడ అబ్రహాము గారు ఇదిగో తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడు లోతుని మరి ఆ యొక్క రాజుల బారి నుండి విడిపించుకొని వస్తూ ఉన్న సమయంలో వెనక్కి తిరిగి వస్తూ ఉన్న సమయంలో తన యొక్క తమ్ముడి యొక్క కుమారుని లోతుని తీసుకొని వెంటబెట్టుకొని వస్తూ ఉన్న సమయంలో షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారమును కొనివెచ్చును. ఆ రాజు చూడండి, ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. మీరు కరెక్ట్గా చూస్తే ఈ యొక్క అబ్రహాముని మొట్టమొదటిగా దీవించింది దేవుడు. వాక్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దీవించింది ఎవరు పరిశుద్ధమైన గ్రంథంలో అంటే మెల్కీసెదెకు గొప్ప యాజకుడు. ఎలాంటి యాజకుడు, ఇదిగో ఒక గొప్ప రాజు అని అంటున్నారు. దాని తర్వాత మీరు కరెక్ట్గా చూస్తే అసలు మెల్కీసెదెకు ఎప్పుడు పుట్టాడు, మెల్కీసెదెకు ఎక్కడ మరణించాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదు. అంటే ఏంటి, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, రైట్? ఎక్కడా కూడా వాక్యంలో కొనిపోబడ్డాడు పరలోక రాజ్యానికి అని లేదండి. కానీ రాజవంశము, ఇదిగో రాజు, ఇదిగో గొప్ప యాజకుడు అని వాక్యము సెలవిస్తుంది. దీనికి సంబంధించిన ఇంకొక వాక్యం ఉంటుందండి. యాక్చువల్లీ నేను మిస్ చేశాను అనుకుంటా, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. హెబ్రీయులకు రాసిన లేఖ, ఎస్ దొరికిందండి. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయంలో యాజకుడగు మెల్కీసెదెకు, చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ వర్డ్. 1వ వచనంలో మెల్కీసెదెకు అతనిని కలుసుకొని ఆశీర్వదించను. ఎవరిని? ఇదిగో అబ్రహాముని. ఇది ఎక్కడ చెప్పబడుతుంది?
పాత నిబంధనలో ఉన్న వాక్యము మెల్కీసెదెకు గురించి అక్కడ చెప్పబడితే, ఇక్కడ న్యూ టెస్టమెంట్ లో కొత్త నిబంధనలో ఉన్న వాక్యం చెప్తూ ఉంది మెల్కీసెదెకు గురించి, అబ్రహాము గారి గురించి. అంటే ఇక్కడ కోడ్ అయింది. అంటే ఏంటి? టైపాలజీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ కూడా జరిగింది అని పోల్చుకోవడానికి మనకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ సమయంలో. కాబట్టి తనకున్న 10వ వంతుని మెల్కీసెదెకు ఇచ్చేశారు. ఎవరు? అబ్రహాము గారు. అయితే మెల్కీసెదెకు 2వ వచనము, 7వ అధ్యాయం 2వ వచనము, హెబ్రీయులకు రాసిన లేఖలో, మెల్కీసెదెకు పేరునకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన శాంతి కామకుడు అగు రాజు. 2 అర్థాలు దేవుడు చూపిస్తున్నాడు. మెల్కీసెదెకు అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడగు రాజు. పరిశుద్ధమైన గ్రంథంలో మనం కరెక్ట్ గా చూస్తే యేసు ప్రభుల వారు నీతిమంతుడు, రాజులకు రారాజు అని మనం వాక్యం చూస్తూ ఉన్నాము. మనం దేవుని పొగుడుతూ ఉంటాం. అదేవిధంగా శాంతికి స్థాపకుడు, శాంతి కామకుడగు రాజు. దేవుడు తప్ప మనకి శాంతిని ఎవరు ఇవ్వరండి. అలాంటిది మరి ఎందుకు దేవుడు మెల్కీసెదెకుని చూపిస్తున్నాడు అంటే ఒక పోలిక. ఇదిగో 3వ వచనం చూడండి. తండ్రి తల్లి వంశావళి లేని జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండెను. చూడండి, నిజంగా దేవుడి గొప్ప వాక్యము. శాశ్వతములకు రాజు అంటున్నాడు దేవుడు. చెప్పకనే చెప్తూ ఉన్నాడు. జీవిత కాలమునకి ఆది లేదు మెల్కీసెదెకు గారికి, ఇదిగో అంతము కూడా లేదు తన జీవానికి. దేవుడి యొక్క కుమారుణ్ణి కూడా పోలి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం చెప్పలేమండి, మేబీ మెల్కీసెదెకే దేవుడు యేసుప్రభుల వారేమో ఏమో ప్రధాన యాజకుడు అని మనం అంటూ ఉంటాం కదా. బట్ డైరెక్ట్ వర్డ్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏమంటారు కంక్లూడ్ చేయట్లేదు నేను ఈ వాక్యాన్ని. బట్ దేవుడు కూడా అలా చెప్పట్లేడు. కాకపోతే ఏంటంటే ఆది ఉంది, అంతము ఉంది, అంతమునైనను లేని, ఆది అయినను అంతమునైనను లేని, జీవమునకు అంతమే లేని ఒక గొప్ప వ్యక్తి దేవుడి యొక్క కుమారుణ్ణి పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ పోలిక మనం కరెక్ట్ గా చూస్తే పాత నిబంధనలో మెల్కీసెదెకు గురించి చెప్పబడింది. ఆది లేదు, అంతము లేదు, ఎప్పుడు పుట్టాడో లేదు, ఎప్పుడు మరణించాడో లేదు. అదే విధంగా మనము ఒక ఆలోచిస్తే మేబీ మెల్కీసెదెకు ఒకవేళ యేసు ప్రభుల వారు కాకపోతే మేబీ దేవుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళండొచ్చు. కానీ పుట్టుక లేదు కదా. ఆత్మ ఉందా, శరీరం ఉందా, ఎలా ఉంది అని మనకి ఏం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒక వ్యక్తి వచ్చి వెళ్ళిపోయాడు దేవుడి రూపంలో అన్నట్టుగా ఉంది వాక్యం. కాబట్టి మనం ఒకటి ఆలోచించవచ్చండి, దేవుడే వచ్చాడేమో అబ్రహామును దీవించడానికి. ఎందుకంటే మన అబ్రహాము గారిని దేవుడు దీవించాడు 12వ అధ్యాయంలో. దాని తర్వాత మెల్కీసెదెకు దీవిస్తూ ఉన్నాడు. మెల్కీసెదెకు దీవించిన తర్వాత ఇదిగో అబ్రహాము గారికి ఎన్ని ఆస్తిపాస్తులు, ఎన్ని ఆ యొక్క ఏమంటారండి జంతువులు, వాటి అన్ని ఇంకా పశు సంపద అవన్నీ కూడా ఏర్పడిపోతూ ఉన్నాయి అబ్రహాము గారికి. ఎందుకు అంటే తన యొక్క సంపాదించిన సంపాదనలో 10వ వంతు దేవుడికి అర్పిస్తూ ఉన్నాడు. అయితే మనెవరికి చెప్పట్లేదండి నేను 10వ వంతు అర్పించమని. మొట్టమొదటిగా మనం హృదయాన్ని అర్పిద్దాము, దాని తర్వాత 10వ వంతు సంగతి దేవుడు చూసుకుంటాడు. మీకు ఎలా ప్రేరేపిస్తే అలా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడంటే దేవుడు అతన్ని కొనిపోతూ ఉన్నాడు అని హానోకు గురించి, మళ్ళీ ఏలియా గురించి చెప్తూ ఉన్నాడు. కానీ ఇదిగో యాజకుడు మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇదిగో అతనికి శరీరం ఉందా, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అనే క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ మన దాంట్లో ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, జస్ట్ అడుగుతూ ఉన్నాను. మీరు వెళ్ళి పాస్టర్ని అడగండి, మెల్కీసెదెకు యాజకుడు అని ఉంది కదా, మరి పుట్టుక ఎప్పుడుంది, మరణం ఎప్పుడుంది, మీకేమైనా తెలుసా అని అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు. ఎంతో కొంత వాళ్ళు కూడా దేవుడు రివీల్ చేసే ఉంటాడు కదా. ఎందుకు అడగమంటూ ఉన్నానంటే మరియ తల్లి గురించి వాళ్ళకి తెలియట్లేదు కదండి. మరియ తల్లి గురించి వాళ్ళకి తెలియట్లేదు. అమ్మ మరియ తల్లి పుట్టింది, కానీ చావు మాత్రం పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడలేదు. ఇక్కడ మెల్కీసెదెకు చావు కూడా దేవుడు లిఖించబడలేదు, పుట్టుక లిఖించబడలేదు. మరి మరియ తల్లి గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి? పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు తన తల్లి తన తల్లి తన తల్లి అని. లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడే పలుకుతూ ఉన్నాడు. అయినప్పటికీ మనం తీసుకోలేకపోతూ ఉన్నాము. యాజకుడికి తల్లి అమ్మ, ప్రధాన యాజకుడైన మన యేసు ప్రభుల వారికి తల్లి అమ్మ మరియ తల్లి, దేవుడి తల్లి అమ్మ మరియ తల్లి. కాబట్టి మనము ఒక వాక్యానికి వద్దామండి. ఇప్పుడు చివరిగా టైం ఎక్కువ లేదు కాబట్టి చివరిగా వచ్చేస్తున్నాను, అయిపోయింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనము.
యోహాను తన స్వంత ఇంటికి మరియతల్లిని తీసుకొని పోయి ఉన్నాడు. కల్వరి గిరి కింద కల్వరి నాథుడైన మన తండ్రి మా అమ్మ మరియతల్లిని ఇదిగో యోహానికి అప్పచెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ తల్లి. మనందరికి తెలిసి ఈ వాక్యం. తీసుకువెళ్తూ ఉన్నాడు. యోహాను తన సొంత ఇంటికి తీసుకుపోయాడు. అద్దెంటికి కాదండి, సొంత ఇంటికి. అంటే తన తల్లిగా తీసుకొని పోయి ఉన్నాడు, తన తల్లిగా స్వీకరించున్నాడు అమ్మ మరియ తల్లిని. అదేవిధంగా మనం కూడా అద్దె తల్లిలా కాదండి, ఎవరో ఏదో బోధిస్తున్నారు కదా అని కాదండి, ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని కాదండి. మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాసము అమ్మ మరియ తల్లి పట్ల కూడా ఉందా, అమ్మ మరియ తల్లిని కూడా మనం ప్రేమించగలుగుతున్నామా, ఒక తల్లిగా స్వీకరించగలుగుతున్నామా? అయితే ఇదిగో మరియ తల్లి చివరిగా ఎక్కడ ప్రస్తావించబడింది అని అంటే గనక అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 14వ వచనంలో. అక్కడ శిష్యులందరితో పాటు కలిసి అమ్మ మరియ తల్లి మరొక మరియమ్మ కలిసి ఇదిగో ఆ యొక్క గదిలోకి వెళ్లి ప్రవేశించి ఇదిగో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడి యొక్క రాకడ సమయంలో, పెంతెకొస్తు పండుగ రోజున. అక్కడ ప్రస్తావించబడింది అమ్మ మరియ తల్లి చివరిగా. మనందరికి తెలుసు మరియ తల్లి చివరిగా ఎక్కడ మాట్లాడింది అంటే గనక జాన్ 2:5, యోహాను సువార్త 2:5. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ, ఆయన చెప్పినట్లు చేయుడు, దేవుడు చెప్పినట్లు చేయుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్తుంది. కానీ నేను చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి ఎక్కడా కూడా చెప్పట్లేదు. కాబట్టి దర్శన గ్రంథము 12వ అధ్యాయం చివరి వాక్యం. మరి మనం అందరం అనుకోవచ్చు, సరే మెల్కీసెదెకు గారి గురించి చావు గురించి రాసి పెట్టలేదు, వాళ్ళు కొనిపోబడ్డారు అని రాసి పెట్టింది కదండి. మరి మరియ తల్లి గురించి కూడా ఏదో ఒకటి చిన్న హింట్ అన్న దేవుడు ఇవ్వాలి కదండి. హింట్ కాదండి, దేవుడు మొత్తం హిస్టరీ ఇస్తున్నాడు అమ్మ మరియ తల్లి గురించి. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. ఎలా ఇచ్చిందంట? ఇదిగో నేను చదువుతాను చూడండి. వండర్ఫుల్ వర్డ్ అండి ఇది, వండర్ఫుల్ వర్డ్ నిజంగా. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. దివి అందలి అంటే పరలోకము అందలి, దివి అందలి దేవుని ఆలయము తెరవబడిను, ఆ ఆలయమున ఒప్పందపు పేటిక కనబడెను. చూడండి, ఒక ఆలయం ఉంది. ఏ ఆలయం అంటే అది దేవుడి ఆలయం. అయితే దేవుడి ఆలయం అలా ఎలా చెప్పబడుతుందంటే ఆ ఆలయం ఓపెన్ చేసి చూడగానే ఏం కనబడుతుందంట? ఒప్పందపు పేటిక కనబడుతుందంట. ఒప్పందపు పేటిక అంటే మనకి ఓల్డ్ టెస్టమెంట్ నుంచి కనబడుతుంది కదండి, నిబంధన పెట్టే దివ్య మందసపు పెట్టే. ఎస్, మనకు కనబడుతుంది కదా గోల్డెన్ కలర్లో 2 కేరేబు దూతలు ఉంటాయి మన యొక్క దివ్య మందసం పైన. దాని తర్వాత 2 కర్రలు ఉంటాయి అటు ఇటు. దాని తర్వాత దాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు. ఇదిగో ఆ యొక్క దివ్య మందసపు ముందే, ఆ యొక్క మందసం ముందే దావీదు గారు నాట్యం ఆడాడు, గంతులు వేశాడు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి శుభవచనములు పలికిన వెంటనే ఇదిగో మన ఎలిజబెత్ అమ్మ గారి యొక్క గర్భములో ఉన్న బప్తిస్మ యోహాను గారు గంతులు వేస్తూ ఉన్నాడు. ఎందుకు? దివ్య మందసమే వచ్చింది కాబట్టి ఇంటికి. అదేవిధంగా ఆనాడు దివ్య మందసం ముందు దావీదు నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఈనాడు దివ్య మందసమైన మరియ తల్లి ఇంటికి రావడం ద్వారా, మన పునీతురాలైన ఎలిజబెత్ అమ్మ గారి ఇంటికి రావడం ద్వారా గర్భములో ఉన్న శిశువు గంతు వేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒకటే అండి అర్థం చేసుకోవాల్సింది, ఒక స్త్రీ దర్శనమిచ్చింది అని ఉంది. ఆ స్త్రీ ఎవరు అని అంటే గనక ఇదిగో ఆది కాండములో స్త్రీ అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆల్రెడీ మనం ఇంత ముందుకు ఇవన్నీ ఆల్రెడీ చూసి ఉన్నాము, విని ఉన్నాము. కాబట్టి నేను షార్ట్ కట్గా చెప్తున్నాను, టైం తక్కువగా ఉందని. 3వ అధ్యాయం 15వ వచనంలో అదేవిధంగా స్త్రీ, ఇది నాకేమి ఇది నీకేమి, స్త్రీ అన్నాడు దేవుడు. ఎందుకు అన్నాడు? అదే మనము సారీ టు సే మన ప్రొటెస్టెంట్స్ బైబిల్లో చూసుంటే అమ్మ అని ఉంటుందని మొన్న మన ఫాతిమా రెడ్డి బ్రదర్ చెప్పినారు. బట్ క్యాథలిక్ బైబిల్లో స్త్రీ అని ఉంటుంది. ఎందుకంటే టైపాలజీ, ఒక పోలిక అనేది మనకు అవసరము. దానికోసము మనం మిస్లీడ్ అవ్వకుండా ఉండడానికి దేవుడే అలా ఏర్పరిచున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా స్త్రీ ఎవరు అంటే అమ్మ మరియ తల్లి. ఇదిగో అంతటా దివ్యందు ఎలా కనబడిందంట? ఇదిగో పరలోకములో ఒక దేవాలయము తెరవబడిను, ఆ దేవాలయములో ఒక ఒప్పందపు పేటిక కనబడింది. అయితే ఆ యొక్క ఒప్పందు పేటిక ఎవరు అంటే అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను, ఒక స్త్రీ దర్శనమిచ్చెను. ఆ ఒప్పందపు పేటిక ఎలా ఉందండి? ఒక స్త్రీ రూపంలో దర్శనం ఇచ్చింది. ఎలా ఉంది? సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. సూర్యుడు అని మాట్లాడుకుంటే మనం వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు. చంద్రుడే అని మనం మాట్లాడుకుంటే యొక్క సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు వస్తాడు. దాని తర్వాత ఇదిగో చీకటిని కూడా వెళ్తూ ఉంటాడు. అవునా? ఎస్. అయితే సూర్యుడే ఆమె వస్త్రములు అంటూ ఉన్నాడు దేవుడు, చంద్రుడే ఆమె పాదముల కింద ఉండెను అంటూ ఉన్నాడు. అంటే సూర్యుని చంద్రుని ఎవరు సృష్టించారంటే మన దేవుడు సృష్టించాడు.
అయితే తల్లి దగ్గర సూర్యుడు కనబడుతూ ఉన్నాడు, అదేవిధంగా చంద్రుడు కనబడుతున్నాడు. అంటే ఇక్కడ దేవుని మనం పక్కకు నెట్టేసినట్టు కాదండి. తల్లికున్న గొప్పతనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు, తన తల్లికున్న గొప్పతనాన్ని. మనందరికీ తెలుసు 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించుదుగాక. సజీవుడైనా మనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన్నాడు. మన దేవుడు మనకి ఒకవేళ ఆజ్ఞ పాటించకపోయి ఉంటే మరి మనకెందుకు ఇస్తాడు దేవుడు? కాబట్టి చివరిగా ఒకటేనండి, మనము దివ్య మందసం అంటే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన్నా, ఆనాడు మన్నా, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. ఆనాడు 2 టాబ్లెట్స్ అంటే 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు ఉన్న 2 రాతి పలకలు. 3వదిగా అహరోను పుష్పించిన కర్ర అంటే యాజకత్వానికి గుర్తుగా ఉంది. ఈనాడు యేసుప్రభువు వారు అంటూ ఉన్నారు, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. 2వదిగా దేవుడిచ్చిన ఆజ్ఞలు 2 ఇమిడి ఉన్నాయి. ఇదిగో నీ దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆరాధింపుము. ఇదిగో 2వదిగా నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించు, ఇదిను అట్టి ఆజ్ఞయే. అంటే మొదటి ఆజ్ఞతో కూడా ఇది సమానము అని 2వ ఆజ్ఞ కూడా అర్థం అండి. ఇది నువ్వు తీసి పడేస్తామేమో మనం 2వ ఆజ్ఞని, దేవుని ప్రేమిస్తే సరిపోతుంది, బైబిల్ ఎత్తుకొని తిరిగితే సరిపోతుంది, నా ఎదుటి వారిని నేను దూషిస్తాను, నా తల్లిదండ్రులను నేను శపిస్తాను, లేకపోతే నా అత్తమామని నేను పట్టించుకోను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను రోడ్ల మీద పడి తిరుగుతానంటే తప్పవుతుందండి. మొట్టమొదటి ఆజ్ఞ ఎట్టిదో 2వ ఆజ్ఞ కూడా అట్టిదే. నీ భార్య అయినా, భర్త అయినా, నీ పిల్లలైనా దేవుడిచ్చిన బహుమానం. యు షుడ్ బేర్ దెమ్. నువ్వు భరించాలి. దేవుడు భరించాడు కదా, దేవుడు భరించాడు మన పాపాన్ని, మన శాపాన్ని, అన్నిటిని భరించాడు. మనం కేవలం భర్తని భరించకపోతే ఎలా, పిల్లల్ని భరించలేకపోతే ఎలా, మన అత్తమామని మనం భరించలేకపోతే ఎలా? దేవుడు నిన్ను ఒక కుటుంబంలో పెట్టాడంటే దెర్ ఈజ్ ఎ ప్లాన్, ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. ఊరికే పెట్టడండి. దేవుడికి భవిష్యత్తు తెలుసు, పాస్ట్ తెలుసు, ఆ యొక్క ఏమంటారు వర్తమానం ఇప్పుడు జరుగుతుంది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి జీవాహారం నేనే, దేవుడు ఆజ్ఞలు నేనే. ఇదిగో యాజకత్వంలో ఉన్న మన ప్రధాన యాజకుడైన యేసుప్రభువు వారు కనబడుతూ ఉన్నారు. ఈ 3టిని కలుపుకొని యేసుప్రభువు వారు మన ముందు ఉన్నారు. ఆ 3టిని అంటే క్రీస్తుని మోసింది ఎవరు అంటే అమ్మ మరియ తల్లి గర్భము. ఇదిగో ఏ విధంగా అయితే ఆనాడు దివ్య మందసపు పేటిక, ఒక ఒప్పంద పేటిక, ఇదిగో అందులో 3 విషయాలు దాచుకొని ఉందో దానికి గొప్పతనం ఏంటంటే, ఇదిగో దేవుడు ఎలా వస్తూ ఉన్నాడు అంటే దివ్య మందసం పైకి ఆనాడు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో వారు దేవుడి యొక్క ఆలయాన్ని, దివ్య మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచిన తర్వాత ఇదిగో సూర్యవంతమైన ప్రకాశం వలె దానిపై వెలుగు ప్రకాశిస్తూ ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే సూర్యుడే ఆమె వస్త్రములు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దివ్య మందసపు పైన దేవుడి యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అంటే అందులో ఎవరున్నారు? దేవుడే. అందుకే ఆ మందసం ఎవరో కాదు, అమ్మ మరియ తల్లి. దేవుడి ఆలయంలో ఒప్పందపు పేటిక కనబడిను, కానీ ఆ దేవుడి ఆలయమైన అమ్మ మరియ తల్లి దివ్య మందసముగా ఈరోజు మనం కళ్ళ ముందు కనబడుతుంది. ఆనాడు దివ్య మందసాన్ని దేవుడు ప్రజలు లేవీలు మోశారు. ఈనాడు దివ్య మందసాన్ని దేవుణ్ణి తన గర్భములో అమ్మ మోసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం, దేవుడి ఆలయం పవిత్రమైనది, మీరే ఆయన ఆలయం. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం దేవుడి ఆలయం అనుకుందాం. మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామో దేవుడికి తెలుసు, పక్కన వ్యక్తి కూడా తెలియదు. మనం అపరిశుద్ధులం, అది మనకు తెలుసు కదా. దేవుడు ఒక ఆలయంలో నివసించాలంటేనే, ఒక మందస పేటికలో ఉండాలంటేనే దేవుడు ఎన్నో కండిషన్స్ పెట్టాడు. ఆనాడు లేవీలు మాత్రమే, ఇదిగో వారి యొక్క తెగ మాత్రమే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని మోయాలి, దైవం ఆ యొక్క దివ్య మందసాన్ని మోయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టుకోవద్దన్నాడు దేవుడు. అంటే అంత పరిశుద్ధతకి దేవుడు చోటు ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఇంత అపరిశుద్ధంగా బ్రతుకుతున్న మనకి, మన యొక్క జీవితాలకి, లేకపోతే పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో మంది రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, రాజులకి కుమార్తెలు ఉన్నారు, వారందరినీ పక్కకు పెట్టి కూడా దేవుడు ఎందుకు మరియ తల్లిని ఎన్నుకున్నాడంటే పరిశుద్ధత, హోలీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా చూస్తే దేవుని ఆలయం పవిత్రమైనది. అలాంటిది అమ్మ మరియ తల్లి ఇంకా ఎంత గొప్ప ఆలయమై ఉంటుంది. కాబట్టి మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరును పవిత్రులై ఉండు. మనకి చాలా కష్టతరమైన పని ఏంటంటే అండి పవిత్రంగా జీవించడం. ఒక్కరోజు కరెక్ట్గా ఉంటామేమో, 2వ రోజు టప్పీమని ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటాము, దూషణకరమైన మాట, లేకపోతే ఏదైనా తిడుతూనే ఉంటాము. అంటే పరిశుద్ధంగా పవిత్రంగా అంటే అది కేవలం ఏదో నోటి మాటకే, లేకపోతే కాలికే, లేకపోతే చేతికే సంబంధించింది కాదండి. ఇది ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ బాడీ. మన దేహము మొత్తము, మన యొక్క జీవిత విధానం మొత్తము, మన క్రియలు మొత్తము, మన నోరు మొత్తము, ఇట్ షుడ్ బి స్టాండ్ ఇన్ హోలీనెస్. దేవుడి యొక్క పరిశుద్ధతలో నడవాలి, నిలబడాలి.
ఆ పరిశుద్ధత, మన మాటలకు కూడా అంతులేని పరిశుద్ధత, బియాండ్ అవర్ థాట్స్ ఎవరికైనా ఉంది పరిశుద్ధమైన గ్రంథములో దేవుడి తర్వాత అంటే అమ్మ మరియ తల్లికే. అందుకే యేసు ప్రభుల వారి గురించి మనం ప్రస్తావించబడిన ప్రతి సమయంలో అమ్మ మరియ తల్లి కనబడుతుంది. అంత మాత్రాన దేవుని మనం పక్కకు పెట్టేసినట్టు కాదు. అండ్ ఇంకో చిన్న విషయం చెప్తాను, ముగిస్తాను. నాకు ఒక డౌట్ ఉండేనండి. నేను మొట్టమొదటిగా మీకు చెప్పినాను కదా, ఇంటర్మీడియట్ నుంచి నేను అమ్మ మరియతల్ని బాగా ప్రేమిస్తాను. యేసు ప్రభుల వారిని తక్కువగా ప్రార్థించేది, కానీ అమ్మ మరియతల్ని ఎక్కువగా ప్రేమించేది. అమ్మ 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 అనుకుంటా. అయితే ఖైరతాబాద్ పండగకి సెప్టెంబర్ 8 రోజున పోయిన ఇయర్ వెళ్ళినప్పుడు కార్డినల్ పూల ఆంటోనీ గారు, మన తండ్రి అయిన, మన ఆధ్యాత్మిక తండ్రి అయిన పూల ఆంటోనీ గారు ఒక మాట అన్నారు. అంతమంది జనాల ముందు ఒకటే మాట అన్నారు, అమ్మ మరియతల్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే తప్పు లేదు అన్నారు. నేను షాక్ అయిపోయాను నిజంగా. అయ్యో, ఇంత వేల మంది ప్రజలు ఉన్నారు, అదేంటి దేవుడిని పక్కకు పెట్టి అమ్మ మరియతల్ని ఇంత హైలైట్ చేస్తున్నారు ఏంటి ఫాదర్ అనేసి. కానీ ఒకటి మనం కరెక్ట్గా ఆలోచిస్తే అండి, మా అమ్మ మరియతల్లిని మనం ఎంత ప్రేమించినా తక్కువే. కానీ క్రీస్తు వలె మనం తన తల్లిని ప్రేమించలేం. కాబట్టి దేవుడు ఎక్కడా కూడా తన తల్లిని తక్కువగా చేసి మాట్లాడట్లేడు. అదేవిధంగా దర్శన గ్రంథములో అమ్మ మరియ తల్లిని హైలైట్ చేసినట్లుగా ఇంకా ఎవరిని కూడా దేవుడు హైలైట్ చేయలేదు. ఒక స్త్రీ దర్శనమిచ్చను దేవుడు దర్శనమిచ్చను దర్శన గ్రంథములో యోహాను గారికి ఆ యొక్క ద్వీపంలో ఉన్నప్పుడు. దాని తర్వాత అమ్మ మరియ తల్లి దర్శనమిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేర్ షుడ్ నాట్ ఎనీ రిస్ట్రిక్షన్. అక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు, ఏ యొక్క కట్టుబాట్లు ఉండొద్దండి, ఏ యొక్క ఏమంటారండి దాన్ని, ఏ యొక్క లిమిటేషన్స్ ఉండొద్దు. తల్లి ప్రేమ దగ్గర ప్రేమిస్తున్నావా, ప్రేమించు, అంతే. అమ్మ చూసుకుంటుంది, అంతే. మిగతాది అమ్మ దగ్గర ప్రేమకి ఇంత ప్రేమించాలి, అంత ప్రేమించాలి, కొద్దిగా ప్రేమించాలి, 10% ప్రేమించాలి, 100%, ఎందుకండి ఇవన్నీ వద్దు. అమ్మ మనకు చెప్తుంది, నా తండ్రిని నా యొక్క కుమారుని చూడమ్మా, ఆయన చెప్పినట్లు చేయి, దేవుడు చెప్పినట్లు చెయ్యి అని మరియ తల్లి చెప్తుంది అండి. అంటే దేవుడి యొక్క మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకే రోజరీ ఇస్ అ లాడర్. ఆ యొక్క రోజరీ అనేది, పరిశుద్ధమైన జపమాల అనేది క్రీస్తు మార్గంలో మనం నడవడానికి ఒక నిచ్చెన వలె పనిచేస్తూ ఉంటుంది. మనం అంత పరిశుద్ధులం కాదు, అది మనకు గుర్తుండాలి. మన అపరిశుద్ధత మనకు అర్థమైతే అమ్మ మరియ తల్లి పరిశుద్ధత అసలు మనం చూడడానికి భయపడతాము, గజగజ వణుకు పుడుతుంది. నిజంగా చెప్తున్నాను. అమ్మ మరియ తల్లిని ఒక్కొక్కసారి చూడాలంటే నేను భయపడతాను ఏదైనా తప్పు చేసినప్పుడు. అంటే ఏంటంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, నా తల్లి. ఆనాడు బస్తెబాని పక్కనే కూర్చోబెట్టుకున్న సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఒకడు ఉన్నాడు అని యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. జ్ఞానవంతుడు కాబట్టి మన తండ్రి తన తల్లిని ఎంత గొప్పగా హెచ్చించాడంటే, ఇదిగో తరముల వారు ధన్యురాలని పిలుస్తారు. ఒక్క తరం కాదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఒకవేళ నేను చనిపోతే ఇంకో 1 2 3 months 4 months గుర్తుపెట్టుకుంటారు, దాని తర్వాత పట్టి అయిపోతుంది. అంటే ఏంటి, గుర్తుపెట్టుకోరు ఎవరు. అంటే గొప్పతనం లేదు. అంటే మరియ తల్లికి ఎంత గొప్పతనం ఉందంటే, అసలు ఈ భూ ప్రపంచం మొత్తం నాశనం అయినప్పటికీ, ఇదిగో పరలోక రాజ్యంకి వెళ్ళినప్పటికీ అమ్మ మరియ తల్లి అక్కడ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మనతోటే ఉంది, ఎప్పుడూ మనతోటే ఉంటుంది అమ్మ మరియ తల్లి. కాబట్టి మనం పెట్టుకోవాలి. ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు అమ్మ మరియ తల్లి గురించి చెప్పబడింది. ప్రతి ఒక్క వాక్యంలో దివ్య మనసం ఉంది. ప్రతి ఒక్క వాక్యం దగ్గర ఇదిగో దేవుడి యొక్క రక్త శరీరాల గురించి కూడా వివరించబడింది. రక్తము అనేది ఎవరి ద్వారా వస్తుందండి? తల్లి ద్వారా, తల్లి పేగు బంధం ద్వారా వస్తుంది. అమ్మ మరియ తల్లి పేగు బంధం నుండే వచ్చాడండి యేసుప్రభువు వారు మానవ స్వరూపుడిగా ఈ లోకంలోకి. కాబట్టి అది మనం మర్చిపోవద్దు. అమ్మ మరియ తల్లి పుట్టుక ఇచ్చింది దేవుడికి, యేసుప్రభువు వారికి. ఓకే, దేవుడి యొక్క ప్రణాళిక అది ఎన్నో వేల సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం అనుకుంటే. కానీ అమ్మ మరియ తల్లి జీవించిన జీవిత విధానమే ఏలిన వారు నీతో ఉన్నారు అని దేవదూత చెప్పేలాగా చేసింది. మనతో ఎవరైనా అన్నారా అండి దేవుడు నీతో ఉన్నారని? ఎవరైనా అన్నారా? మనం ప్రార్థించకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది మన సిచ్యువేషన్. ఒకసారి శోధనలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు గొప్పవాడండి, తన తల్లిని హెచ్చించాడండి. మనము స్వీకరించాలండి తల్లిని. మనం తల్లిని స్వీకరించినప్పుడు, మనం ప్రేమించినప్పుడు, అవధులు లేకుండా మనం మరియ తల్లిని ఒకవేళ ప్రార్థించినప్పుడు, మధ్యస్థ ప్రార్థన అడిగినప్పుడు, నిజంగా చెప్తున్నాను డొమినిక్ గారికి మరియ తల్లి దర్శనం ఇచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2వ శతాబ్దం 3వ శతాబ్దం జరిగింది. ఇది ఎప్పుడంటే అప్పటికి ఇంకా ప్రొటెస్టెంట్ సహోదరులు రాలేదు, అప్పటికి ప్రొటెస్టెంట్ బైబిల్ ఇంకా రాలేదు. 2000 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ యొక్క చరిత్ర, ఆ యొక్క దైవ దర్శనాలు మనం నమ్మాలి. తీసి పడేద్దండి. మనం పునీతులం కాదు దర్శనాలు నమ్మకుండా ఉండడానికి. వారు దర్శనాలు నమ్మారు కాబట్టి, చూశారు కాబట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశారు కాబట్టి, ఇప్పటికీ ఆ యొక్క లేఖనాలు ఎంతో మంది బిడ్డలకి దొరికాయి కాబట్టి ఇదిగో మనల్ని దేవుడి యొక్క మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అమ్మ మరియ తల్లి, అజంప్షన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్, చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి అమ్మ మరియ తల్లికి. అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ అంటూ ఉంటాము.
అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అంటూ ఉన్నాం. ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. దేవుడికి మనం ఏ విధంగా పిలుస్తుంటాం? యేసుప్రభువు వారి ఆది అంతము నీవే అయ్యా, పరలోక రాజ్యంలో ఉన్న మా తండ్రి పరమ తండ్రి నీవే అయ్యా, కల్వరినాథుడా నీవే అయ్యా అంటూ ఉంటాము. మరియ తల్లికి కూడా అలాగే ఎన్నో పేర్లు ఉన్నాయి. దర్శనం ఇచ్చిన ఆ యొక్క దర్శన స్థలాన్ని బట్టి ఆ పేరు కూడా ఎవరు బయట చెప్పలేదండి, మరియ తల్లి దర్శనం ఇచ్చే చెప్పింది. ఇప్పుడు మరియ తల్లిని మనం మొన్న సెలబ్రేట్ చేసుకున్నాం. అదేంటండి? అవర్ లేడీ ఆఫ్ స్నో, మదర్ ఆఫ్ స్నో అంటాం. మంచు అర్థం. ఎలా పాసిబుల్ అయింది ఇది? ఒక భక్తుడికి, యోహాను అనే ఒక భక్తుడికి ఆ యొక్క 3-4 శతాబ్దాలలో దర్శనం ఇచ్చింది అమ్మ మరియ తల్లి. ఒకవేళ యోహాను గారికి దర్శనం ఇచ్చిన దర్శనం గురించి మరి ఆనాడు ఇదిగో పీఠాధిపతులకి, ఆ యొక్క పోప్స్ గారికి లేకపోతే మన ప్రీస్టుల గారికి చెప్పకపోయి ఉంటే మరి ఈనాడు ఆ దర్శనం ఎలా వచ్చేది, ముందుకు ఎలా వచ్చేది, ఆ యొక్క నిజమైన బోధనలు ఎలా ముందుకు వచ్చేటివండి? పరిశుద్ధమైన గ్రంథం దగ్గరనే ఆగిపోదామా మనం పరిశుద్ధమైన గ్రంథంతో పాటు మనం ఏం నమ్ముతున్నాము? పరమ రహస్యాలని నమ్ముతూ ఉన్నాము. కథోలిక శ్రీసభ ఎంతో గొప్ప విషయాన్ని మనకు చెప్తూ ఉంది. ఇది ఎప్పుడు మొన్న 500 సంవత్సరాల ముందు వచ్చింది కాదండి, 2000 సంవత్సరాల నుండే ఉంది. అందుకే కథోలిక విశ్వాసాన్ని మనం త్రోసిపుచ్చకూడదు. మనం అందరం ఇది గుర్తుపెట్టుకుందాము. దయచేసి ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా నేను పెడతాను. ఇది మిస్లీడ్ అవ్వకుండా ఉండాలంటే ఆ 2 వీడియోలు కూడా మీరు దయచేసి చూడండి. ఎందుకంటే అది ఇది 2 కలిసి చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. అసలు స్త్రీ ఏంటి, సర్పం ఏంటి, అసలు ఎక్కడ చెప్పబడింది ఏంటి అని క్లియర్గా అందులో గొడవలో ఉంది. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనము చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు, నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, అన్మ్యూట్ చేసుకోకండి దయచేసి, మధ్యలో సౌండ్ వస్తుంది నాకు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అనుట సత్యము. చూడండి, దేవుడు క్లియర్గా చెప్తున్నాడు వర్డ్ ఆఫ్ గాడ్లో. మనము పాత నిబంధనలు చూసుకుంటే అండి, ఎవరు కూడా చనిపోయి లేవనెత్తబడలేదు, అవునా? ఎస్. కానీ ఆత్మ శరీరాలతో కొనుక్కోబడ్డారు. మొట్టమొదటిగా ఎవరెత్తబడ్డారు మరణించిన తర్వాత అంటే ఇదిగో యేసు ప్రభుల వారు లేవనెత్తబడ్డారు. ఓకే, లాజరు కూడా బ్రతికారు కదండి. అంటే దేవుడి మహిమార్థమే యేసు ప్రభుల వారు చేసిన అద్భుతం అది. కానీ యేసు ప్రభుల వారు తనంతట తానుగా లేవనెత్తబడ్డారు. ఇదిగో మరణము నుండి మరలా ఇంకో జన్మను పొందుకొని ఉన్నారు. కాబట్టి ఆనాడు యేసు ప్రభుల వారు అండి చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికిన తర్వాత ఏమన్నారంటే, ఇదిగో శిష్యులతో అంటూ ఉన్నాడు, ఇదిగో నన్ను చూడండి, ఇదిగో నా యొక్క చేతిని పట్టుకోండి, నా యొక్క శీలల మార్క్స్ని చూడండి, తోమా ఇదిగో ఇక్కడ చేయి పెట్టు, నా పక్కన చేయి పెట్టి చూడు, పరిశీలించి చూడు, పరీక్షించి చూడు. ఇదిగో ఈ యొక్క ఏమంటారండి, దెయ్యానికి భూతాలకి ఎముకలు ఉండవు కదా, భూతాలకి మాంసం ఉండదు కదా, భూతాలు ఇలా కనబడవు కదా అని అంటూ ఉన్నారు యేసుప్రభుల వారు. అంటే ఏంటి? నిర్ధారిస్తూ ఉన్నారు యేసుప్రభుల వారికి శరీరం ఉందని. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి, యేసుప్రభుల వారికి శరీరం ఉంది. అందుకే మగ్దలా మరియమ్మ అండి, మగ్దలా మరియమ్మ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభుల వారిని పట్టుకోవాలని ప్రయత్నించింది. అయితే యేసుప్రభుల వారు ఏమంటున్నారంటే, ఇదిగో నేను ఇంకా మహిమోపేతుని కాలేదు, ఇదిగో నేను ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, కాబట్టి నువ్వు నన్ను పట్టుకోకంటూ ఉన్నాడు. కానీ తోమా గారి దగ్గరికి వచ్చినప్పుడు, రూమ్లో దర్శనం ఇచ్చినప్పుడు, ఇదిగో తోమా నువ్వు ఇక్కడ నన్ను పట్టుకో అంటూ ఉన్నాడు. అంటే ఏంటండి, ఏమైంది? అప్పటికే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఎప్పుడు? ఈ యొక్క బిట్వీన్ టైంలో యేసుప్రభుల వారు దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాడు, మహిమోపేతుడై వచ్చాడు. 40 రోజుల తర్వాత కాదండి యేసుప్రభుల వారు అయింది. కానీ మనందరికీ ప్రకటించిన విధంగా ఎంతోమందికి బిడ్డలకి కనిపించిన తర్వాత నిజంగానే అందరి ముందు మోక్షారోహణుడు అయ్యాడు 40 రోజుల తర్వాత. కానీ అంతకు ముందే మరియా మగ్దలేనమ్మ పట్టుకోవద్దు అని చెప్పిన తర్వాత కొన్ని గడియల్లోనే యేసు ప్రభుల వారు పరలోక రాజ్యానికి ఎత్తపడ్డారు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఎంతోమంది శిష్యులకి కనబడుతూ ఉన్నాడు. 500 మంది శిష్యుల పైగా 40 రోజులు కనబడుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క శరీరం మహిమోపేతమైనది. మనం అందరం చూసామండి ఆల్రెడీ. మొన్నటి రోజునే దివ్య రూప ధారణలో ఎవరు కనబడ్డారంటే దేవుడే. మహిమ శరీరాన్ని మనము చూసి ఉన్నాము. ఎవరు చూసి ఉన్నారంటే ఇదిగో ఏలియాతో మోషేతో ముచ్చటిస్తూ ఉంటే శిష్యులు చూస్తున్నారు. అంటే ఎవరు చూస్తున్నారంటే ఈ రోజున మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది విశ్వాస పరమ రహస్యం అండి.
కాబట్టి దేవుడు పట్టుకోవద్దన్నాడంటే ఏదో మరియా మగ్దలేని దగ్గర పాపం ఉందని కాదండి దానికి అర్థము. దేవుడి యొక్క శరీరం మహిమ పడపబడలేదు, నా యొక్క ఆత్మ, నా యొక్క జీవము, ఇదిగో నేను నా తండ్రితో ఇప్పుడు ఐక్యం అవ్వాలి, పరలోక రాజ్యంకి వెళ్ళాలి, కాబట్టి నువ్వు నన్ను పట్టుకోవద్దమ్మా అని అమ్మా అని సంబోధిస్తూ ఉన్నాడు. మరియా మగ్దలేనమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నాడు యేసుప్రభుల వారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుండి 56 వచనాలు ఇప్పుడు మనం చదువుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఈరోజు మన శ్రీసభలో మనం చర్చ్కి వెళ్తే ఈ పట్టణాలే చెప్తారు కాబట్టి నేను ఓవరాల్గా చెప్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, మరియమ్మ ఎలిజబెత్ను దర్శించడం మనందరికీ ఇది తెలుసు. ఓకే, ఇది పక్క పెడుతున్నాను. ఇప్పుడు నేను మరియ తల్లి స్తోత్ర గీతం పాడిందండి. పాడిన విషయంలో 2 గొప్ప కార్యాలు మనం చూద్దాము. అదేంటంటే నా రక్షకుడగు, చూడండి 47వ వచనము, లూకా 1:47, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. చూడండి, అమ్మ మరియ తల్లి రక్షకుడు అంటూ ఉంది, దేవుడు అంటుంది ఎమ్మటే. అంటే ఏంటి? రక్షకుడు ఎవరండి? యేసుప్రభుల వారు. దేవుడు ఎవరండి? యేసుప్రభుల వారు. నా రక్షకుడగు దేవుడి యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అయితే ఆ రక్షకుడు ఎవరో కాదండి, ఆ దేవుడు ఎవరో కాదండి, మన యేసుప్రభుల వారే, నా కుమారుడే అని అమ్మ మరియ తల్లి చెప్తూ ఉంది. అందుకే ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. దేనికి దాసురాలు అంటూ ఉంది అమ్మ మరియ తల్లి? దేనికి దీనావస్థను కటాక్షించాడు అని అంటుందంటే, ఇదిగో ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదురు. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్మ మరియ తల్లికి పూలమాలలు వేసి అమ్మ మరియ తల్లి పరిశుద్ధమైన పాదాల సన్నిధిలో పూలు పెడుతూ రోజా పూలను ఇస్తూ అమ్మని స్తుతిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఘనత. మనం ఎవరమండి దేవుడిచ్చిన ఘనతను పక్కకు పెట్టడానికి? మనం అందరం ఆలోచించాలండి. తరతరముల వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి తరతరముల వాళ్ళు ధన్యురాలని అమ్మ మరియ తల్లిని పిలుస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఇదిగో అమ్మ మరియ తల్లి యొక్క దీనావస్థ, దీనురాలి యొక్క మనస్తత్వం అమ్మ మరియ తల్లి కలిగి ఉంది. మీరు చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ప్రవక్తినులు బయటికి వచ్చి ఓ ఇది అది ఇంకేదో అని ప్రవచనాలు చేస్తూ ఎంతో గొప్పగా బ్రతికారు. కానీ అమ్మ మరియ తల్లి చాలా సైలెంట్. చూడండి మీరు, అమ్మ మరియ తల్లి చాలా సైలెంట్. ఏది జరిగినా మనస్సులో భద్రపరుచుకొని ధ్యానిస్తూ ఉండేది దేవుని ఎప్పుడు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఏదైనా సమస్య వస్తే మనలో ఎంతమంది సైలెంట్గా దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటామండి? ఒకసారి చెప్పండి చూద్దాం. నీ భర్త నీ భార్య ఏదో ఒక మాట అన్నారు, ఎవరో బయట వాళ్ళు ఒక మాట అన్నారు, వారిని కడిగేంత వరకు మన నోరు ఊకోదండి. కానీ సైలెంట్గా ఉండాలంటే ఎంత శక్తి అవసరం అంటే అంత శక్తి అవసరం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం సైలెంట్గా మన నోరుని మూసుకోవాలంటే, నిజంగా చెప్తున్నాను, మూతబడాలంటే చాలా కష్టతరమైన పని. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎంతో ఉంటే తప్ప అది సాధ్యపడదు. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో నేను చూశానండి, ఎక్కడో నేను మర్చిపోయాను, కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, మహావీరుడంటే ఎవరంటే, మహా గొప్పవాడంటే ఎవరంటే 1000 మందిని చంపిన సంసోను కంటే ఎక్కువగా ఇదిగో నోరుని ఆధీనములో పెట్టుకొని ఓర్పు కలిగి తన నోటిని అదుపులో పెట్టుకున్నవాడే, ఓర్పు కలిగి జీవించిన వాడే, ఇదిగో ఆ యొక్క శక్తిని కలిగి ఉన్నవాడే అందరికంటే మహావీరుడు, గొప్ప వీరుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఓర్పు కలిగిన వ్యక్తి మాటలలో, ప్రవర్తనలో, తన యొక్క జీవిత విధానములో ఇదిగో ఓర్పు కలిగిన వ్యక్తి. ఓర్పు అంటే ఎలా తెలుస్తుందండి? మన నోటికి వస్తే పటా 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 మాట్లాడుతూ ఉంటాము. సామెతల గ్రంథము 28:31 అనుకుంటాను, ఎస్ ఐ థింక్ సో. అక్కడ జీవన్ మరణములు నీ నోట ఉన్నాయి. అందుకే మరియ తల్లి ఎక్కడా కూడా తన కుమారుణ్ణి నువ్వెందుకు ఇలా చేసావు, యెరూషలేము దేవాలయంలో ఎందుకు తప్పిపోయావు, ఇలా చేయొచ్చా అని గట్టిగా గద్దించలేదండి. అయ్యా నీకోసం మేము ఇంత బాధపడుతూ ఉన్నాము, 3 రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాము, ఎందుకు ఇలా చేసావు అంటే నా తండ్రి కార్యమందు నేను నిమగ్నమై ఉంటానని మీకు తెలియదా అని అంటే మరియ తల్లి సైలెంట్గా ఉంది. అంటే తన మనస్సులో మనన చేసుకుంటూ ఉంది ప్రతీది. మనము కూడా మరియ తల్లి వలె జీవించకపోయినా కనీసం జీవించడానికి ప్రయత్నించిన నిజంగా మన కుటుంబాలు చాలా గొప్పగా ఉంటాయండి. అంటే ఏం చేయాలి అంటే సైలెంట్గా ఉండమని కాదండి అర్థం, ప్రార్థించాలి, మనన చేసుకోవాలి, దేవుడితో ఐక్యమై మనం ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలి అని మరియ తల్లి మనకు చెప్తూ ఉంది.
కాబట్టి 49వ వచనం చూస్తే, ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. మనం నిన్న నేర్చుకున్నాం ఈ వాక్యము, పవిత్రమైనది, పవిత్రమైనది. దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని పరలోక రాజ్యములో స్తుతింపబడుతూ ఉన్నాడు. ఎల్లవెల్లలా గణపరచబడపబడుతూ ఉన్నాడు. మహిమోపేతుడై ఉంటూ ఉన్నాడు. ఇదిగో దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధనలో అమ్మ మరియ తల్లి కూడా వారికి సహాయం చేస్తూ ఉంది. అంతేగాని మరియ తల్లిని ఆరాధిస్తున్నట్లు వాక్యం తెలియజేయట్లేదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరములు వరకు ఉండును. అంటే తరతరముల వారు ధన్యురాలు అమ్మ మరియ తల్లిని అన్నారంటే దానికి అర్థం ఏంటంటే, అమ్మ మరియ తల్లికి ప్రభు పట్ల గొప్ప భయము, భక్తి ఉంది, దైవ భీతి ఎంతగానో ఉంది అని చెప్పొచ్చు ఈ వాక్యం ద్వారా. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. అమ్మ మరియ తల్లి దీనావస్థను కటాక్షించను అని అంటూ ఉంది, ఇక్కడ దీనులను లేవనెత్తను అంటూ ఉంది. అంటే ఏం జరిగిందండి? అధిపతులను ఆసనముల నుండి పడద్రోస్తాడు, కానీ దీనులను లేవనెత్తుతాడు. ఈ వాక్యం నిన్న ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. ఏమని? ఎంతో గొప్ప రాజులున్నారు ఆ సమయంలో, రాజపుత్రికలు ఉన్నారు ఆ సమయంలో, కానీ వారందరినీ పక్కకు పెట్టి దేవుడు ఎందుకు మరియ తల్లిని లేవనెత్తాడు అని అంటే, ఎందుకు మరియ తల్లి గర్భం నుండే దేవుడి యొక్క కుమారుడు ఇదిగో ఉద్భవించాడు అంటే కారణము మరియ తల్లిలో ఉన్న దీనత. దీనత ఎంత గొప్పదంటే మన మాటలకి సరిపోదండి. నిజంగా చెప్తున్నాను, మన మాటలకి సరిపోదు. ఒకవేళ మనము మన భర్త దగ్గర ఉన్నప్పుడు జోజప్ప గారిని మరియ తల్లి ఒకవేళ దూషించవచ్చు. ఎలా అంటే, ఏంటి ఇప్పుడు నేను ఈ పశువుల పాకలో నేను కనాలనా, లేకపోతే దేవుణ్ణి ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చావు నాకు, ఈ పశువుల పాకలో నేను పడుకొని నేను ఇప్పుడు ఏమంటారండి దాన్ని, కాన్పు కనాలనా అనే ఒక ఆలోచన అనమాట. అంటే ఒక ప్రైడ్, ఒక గర్వము. ఏంటి ఈ జీవితమా నాకు? దావీదు కుమారుడు యోసేపు అని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఇది మనం మర్చిపోవద్దు. రాజవంశికుడు ఎవరు? యోసేపు గారు. కానీ ఎక్కడ తన యొక్క భార్యని ఇదిగో ఆ యొక్క సమయంలో ఆ యొక్క పురుటినప్పుడు పడాల్సి వస్తుందంటే, ఒక పశువుల పాకలో స్మెల్ వస్తూ ఉంటుంది, ఘోరమైన సిచ్యువేషన్ ఉంటూ ఉంది. ఎంతో మందిని తట్టారు, ఎవరు కూడా ఇదిగో వారికి స్థలాన్ని ఇవ్వలేదు. కానీ అక్కడ పశువుల పాకలో అమ్మ మరియ తల్లి కంటూ ఉంది. మనం ఒక్కసారి ఆలోచించగలుగుతామా? అది ఆర్డినరీ పీపుల్ అయినా మనమే గొప్ప గొప్ప ఏమంటారండి ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అసహ్యంగా చూస్తూ ఉంటాము. పెద్ద పెద్ద హాస్పిటల్ కావాలి మనకి. అది కూడా ఇప్పుడు కాదండి, గంట ముందు కాదండి, 1 వీక్ ముందే జాయిన్ అవుతాం. ప్రెగ్నెంట్ ఏమంటారు ఆ యొక్క పురుటినొప్పులు వస్తున్నాయని ముందే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆపరేషన్లు. అంటే ఏంటి? మరియ తల్లి దీనత ఎక్కడ చూడాలి మనం? పుట్టుక నుంచి చనిపోయేంత వరకు మరియ తల్లి జీవిత విధానంలో దీనత కనబడుతుంది ప్రతి క్షణము కూడా. మేబీ కరెక్ట్గా మనం ఆలోచిస్తే అండి, వాక్యాన్ని మనకు అర్థం చేసుకుంటే నిజంగా కనబడుతుందండి దీనత. మనం కరెక్ట్గా చదవాలి వాక్యాన్ని. కాబట్టి ఇదిగో చూడండి, చివరిగా నేను ఒకటే మాటతో ముగిస్తూ ఉన్నాను. 56వ వచనము, మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. మరియ తల్లి 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి తన ఇంటికి తిరిగిపోయింది. అంటే ఎలిజబెత్తమ్మ గారు 6 months కన్సీవ్ అయిన సమయంలో దేవదూత చెప్తూ ఉంది, ఇదిగో మీ యొక్క బంధువు అయిన ఎలిజబెత్తమ్మని చూడు, తను కన్సీవ్ అయి ఇప్పటికీ ఇది 6వ మాసం. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? తను వృద్ధాప్యంలో ఉంది, అయినప్పటికీ కన్సీవ్ అయింది. అయితే ఆ మాట చెప్పగానే ఎక్కడా కూడా దేవదూత ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ యొక్క మన పునీతురాలైన ఎలిజబెత్తమ్మకి ఇంటికి వెళ్ళి నువ్వు సేవలు చేయని చెప్పలేదండి దూత. కానీ అమ్మ మరియ తల్లి వెంటనే ఇదిగో పర్వత ప్రాంతముకు వెళ్తూ ఉంది. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఎందుకు పోవాల్సిన అవసరం ఏముంది? సైలెంట్ కూర్చుంటే సరిపోతుంది కదా. కానీ వెళ్తూ ఉంది, పర్వత ప్రాంతమునకు ఎక్కుతూ ఉందండి. ఆ సమయంలో మేబీ కన్సీవ్ అయి ఉండొచ్చు అమ్మ మరియ తల్లి ప్రయాణము కట్టిన సమయంలో. అయినా కూడా అన్నిటిని పక్కకు పెట్టి దేవుడు నాతో ఉన్నాడు అని తన యొక్క బంధువుకి సహాయం చేయడానికి వెళ్తూ ఉంది. 6 months కన్సీవ్ అయిన ఆ యొక్క తల్లికి, అంటే వృద్ధాప్యంలో ఉంది ఆ తల్లి, అమ్మో చేసుకోలేదేమో, నా సహాయం అవసరం అని అర్థమయ్యింది మరియ తల్లికి. కాబట్టి 3 మాసములు ఉందండి, 1 మాసము కాదు, 3 మాసాలు.
మనలో ఎంతమందికి అండి కనీసం కుంటి గుడ్డి వాళ్ళకి లేకపోతే మన అత్తమామకి మంచాన పడ్డ వాళ్ళకి ఎంతమందికి అండి మనం చేసేది? 1 మంత్ కాదు, 2 మంత్ కాదు, 2 రోజులు కూడా చేయలేం కరెక్ట్గా మాట్లాడితే. స్మెల్ వస్తుందని, అది వస్తుందని, వాష్రూమ్ అవుతున్నారని, ఇంకేదో అని ఎంతమంది దూరంగా వచ్చేస్తున్నాం. నిజంగా చేస్తామండి? గుండె మీద చేసుకొని చెప్పండి. ఎవ్వరికి కూడా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ప్రేమ లేదు, ఎందుకంటే బాధ్యత లేదు, ఎందుకంటే అసలు దేవుడి చిత్తం ఏంటో మనకు అర్థం కాదు కాబట్టి. ఏదో భర్త ఒక మాట అన్నాడని, భార్య ఒక మాట అన్నదని, అమ్మో నాకున్న బాధలు ఇంకా లోకంలో ఎవరికి లేవని అంటూ ఉంటాము. కానీ అమ్మ మరియ తల్లి పడ్డ బాధలు మనకి అర్థం కావండి. ఎంతమంది దూషించారో ఆ తల్లిని ఆ సమయంలో, ఎంతమంది లేనిపోని మాట్లాడినారు అమ్మ మరియ తల్లిని ఆ సమయంలో. కానీ అన్ని పక్కకు పెట్టి దేవుడి యొక్క చిత్తాన్ని చేయడానికి పరితపిస్తూనే ఉంది. బ్రతికినన్ని రోజులు కూడా తర్వాత పరలోక భూలోక రాజ్ఞిగా పరలోక రాజ్యంలోకి మోక్షారోపణ అయిన తర్వాత కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది మనందరి కోసమని. ఇంతకుముందు వీడియోలో నేను ఒక పాస్టర్ పెట్టిన వీడియోని కూడా నేను అది పెట్టి ఉన్నాను మీకు. ఎవరో కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళు కాదండి అది చెప్పింది, ఒక పాస్టర్ అంకులే చెప్పాడు. పాల్ అనుకుంటా, పేరు మర్చిపోయాను నేను. అది చూడండి మీరు, నేను పెడతాను తప్పక. చివరిగా ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం. 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ఎక్కడైనా జరిగిందా అని అంటే పాత నిబంధనలో దావీదు గారినా? ఎస్, దావీదు గారు ఆ యొక్క దివ్య మందసాన్ని తన యొక్క ఇంటికి లేకపోతే తన యొక్క ఊరికి తెచ్చుకునేటప్పుడు ఊజు అనే ఒక వ్యక్తి ఆ యొక్క దివ్య మందసాన్ని పట్టుకున్నప్పుడు చనిపోయాడు. లేవి వంశస్థుడి కాదు. ఆ సమయంలో దావీదు భయపడిపోయాడండి. భయపడిపోయి అమ్మో ఇంక నా వల్ల కాదు, దివ్య మందసాన్ని నేను తీసుకెళ్ళను అని ఒకరి ఇంటి దగ్గర పెడుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి పేరు నేను మర్చిపోయానండి, సారీ. కానీ అక్కడ ఎన్ని మాసములు ఉందంట దివ్య మందసము? 3 మాసాలు ఉంది. అక్కడ 3 మాసాలు దివ్య మందసం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇదిగో ఆస్తి పాస్తులతో తల తూగాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు, చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. ఇది తెలుసుకున్న దావీదు 3 మాసముల తర్వాత దివ్య మందసాన్ని తన ఇంటికి కొనిపోతూ ఉన్నాడు. అదేవిధంగా దివ్య మందసము 3 నెలల పాటు ఎవరింటి దగ్గర ఉంది అనంటే ఇదిగో అమ్మ మరియ తల్లి ఎలిజబెత్తమ్మతో 3 మాసాలు ఉంది. అంటే దివ్య మందసమే అమ్మ మరియ తల్లి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పోలిక చేసుకోవాలండి. టైపాలజీ ఎస్టర్డే వి లెర్న్డ్, రైట్? మనం చూసాము టైపాలజీ అనేది మనం చూసుకోవాలి. అందుకే అమ్మ మరియ తల్లి గురించి తెలియకుండా మాట్లాడతారండి చాలామంది ఈరోజు ప్రొటెస్టెంట్ సహోదరులు. కానీ వీ హ్యావ్ ఆన్సర్, ప్రతిదానికి ఆన్సర్ ఉంది. మనము ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి మాట్లాడట్లేదండి, వాక్యం పరిశుద్ధమైన గ్రంథంలో ఉందే మాట్లాడుతూ ఉన్నాం. ఇది మనకు తెలియాలి. వి షుడ్ రైట్ డౌన్. మనం నేర్చుకోవాలి. ఎవరితో మాట్లాడాల్సిన సమయం దేవుడు కల్పించినప్పుడు మనం మాట్లాడాలి. ఓకేనా అండి? అయితే మనందరికీ, మన కుటుంబాలకి, మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా అమ్మ మరియ తల్లి మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు. విష్ యు ది సేమ్. అందరికి మరియ తల్లి మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ అయ్యా చెప్పుకున్న ఈ యొక్క వాక్యాలు దేవా మీరు మాకు సహాయాన్ని అందించడానికి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ జ్ఞానము ఎప్పుడు ఎల్లప్పుడు మాకు తోడై ఉండునుగాక నా తండ్రి. అయ్యా ఇంకా క్లియర్గా మేము ఎలా తెలుసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఆనాడు పునీత డొమినిక్ గారికి అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చి ఇదిగో ఇది ఈ యొక్క జపమాలని మీరు ధ్యానించాలి అని చెప్పినప్పుడు 150 కీర్తనలే ఇదిగో 150 పూసలుగా మొట్టమొదటిగా రాళ్ళు, దాని తర్వాత పూసలుగా చేసుకొని ఇదిగో కనెక్ట్ చేసుకొని ఎంతో మంది బిడ్డలు ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నారంటే జపమాల ధ్యానాన్ని ఆనాడు పునీత డొమినిక్ గారికి అమ్మ మరియ తల్లి ఇచ్చిన దర్శనం ద్వారా. కానీ మేము దర్శనాలను త్రోసిపుచ్చకూడదయ్యా. కొన్ని దర్శనాలు నమ్మాలి. ఏ దర్శనాలు అంటే నిజమైన బోధనలు, ఎవరైతే ఏ బిడ్డలైతే నిజమైన ప్రవక్తల్లాగా ఇదిగో జీవిస్తున్నారో వారి మాటలు మేము నమ్మాలి తండ్రి. ఎవరిని కూడా మేము జడ్జి చేయకుండా, ఎవరిని కూడా ఏమీ అనకుండా నా తండ్రి నిజంగా మీరు ఏ బిడ్డలైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏ ఒక్క గురువులతో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఏ ఒక్క మఠాధిపతులతో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారో, పోప్ 1, 2, 3 ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ నా తండ్రి, పోప్ పియూస్ 7వ పీఠాధిపతి అయిన ఈ యొక్క పోప్ గురువు గారైనా తను చెప్పిన ఒకే ఒక్క మాట డాగ్మా అనే ఒక లెటర్ ద్వారా చెప్తున్నాడు. అమ్మ మరియ తల్లి భూలోక రాజ్ఞిగా ఉండి పరలోకానికి తీసుకొని పోబడింది, ఆత్మ శరీరాలతో తీసుకోబోబడింది అని పోప్ పియూస్ గారు 7వ వ్యక్తిగా ఇదిగో చెప్తూ ఉన్నారు. కాబట్టి మేము గుర్తుపెట్టుకోవాలయ్యా, ఆ వ్యక్తి ఎన్నో వ్యక్తి అంటే ఇదిగో 7వ 8వ వ్యక్తి అని చెప్తూ ఉన్నారు మా యొక్క పునీత యొక్క పోపు గారు. కానీ అంతకు ముందుకే 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో, 4వ
14వ శతాబ్దంలో ఎంతో మంది పోపు గారు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఇదిగో చాలా మందిని ఇదిగో మేము విశ్వసించట్లేము. దానికి కారణం ఏంటంటే బైబిల్లో ఎక్కడుంది, బైబిల్లో ఎక్కడుంది, బైబిల్లో ఎక్కడుంది అంటుంటాం, కానీ అసలు బైబిల్లో అయినా ఏముంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలియట్లేదు. అయ్యా మాకు వివరించండి నా తండ్రి. అయ్యా ఈ జ్ఞానం సరిపోదు, అయ్యా మా జ్ఞానం సరిపోదు, మా జ్ఞానం అసలే సరిపోదు నా తండ్రి. నీ వాక్యాలను అర్థం చేసుకోవడానికి అయ్యా మాకు శక్తి లేనందున మీ శక్తిని ప్రసాదించమని మా అందరికీ దేవా ఈ వాక్యాలను గుర్తుపెట్టుకుంటూ మీ చిత్తమైతే నా తండ్రి రేపు ఎల్లుండి పోస్ట్ చేయబోతున్న ఆ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని కూడా మేము తండ్రి ఇదిగో తండ్రి వింటూ ఎక్కడెక్కడ ఈ అంశాలు ఉన్నాయో ధ్యానిస్తూ అమ్మ మరియ తల్లి గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే తిట్టకపోయినా పర్లేదయ్యా, కనీసం మేము వారికి చెప్పే ఒక మంచి ఉద్దేశం కలిగిన ఆత్మశక్తినైనా మాకు దయచేయమని అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అమ్మ రేపు మీ పండుగను మేమందరం ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబోతూ ఉన్నాము తల్లి. నేను ప్రిపేర్ అవ్వకపోయినా నాతో ఉండి అమ్మ కొంచెమైనా నీ గురించి నీ యొక్క గొప్పతనం గురించి అమ్మ నేను నిన్ను గణపరుస్తానంటూ ఉన్నాడు దేవా. అవును యేసయ్యా, మీరు మిమ్మల్ని గణపరచు వారిని గణపరుస్తారు కాబట్టి అమ్మ మరియ తల్లిని మీ తల్లిని గణపరుచున్నారు. నా తల్లిని నాకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు తండ్రి. అవును యేసయ్యా, మీ తల్లిని మీకన్నా ఎక్కువగా మేము ప్రేమించలేము కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తూ అమ్మ మరియ తల్లిని గొప్పగా అతి గొప్పగా గౌరవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని అవధులు లేని ప్రేమను తండ్రి మీ పైన మీ తల్లి పైన కూడా మేము చూపించే కృపను మా అందరికీ దయచేస్తారని, అలాంటి మంచి హృదయాన్ని సహృదయాన్ని మాకు దయచేస్తారని విశ్వసిస్తూ ఈ చిన్న ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఉన్నతమైన నామమున ఘనమైన నామమున తండ్రి మరొక్కసారి నా తండ్రి రేపు ఎవరెవరైతే ఏ ఒక్క చర్చెస్కి అయితే వెళ్తున్నారు ఇదిగో తండ్రి ఇక్కడ తార్నాక దగ్గర సెయింట్ బెసిలికా దగ్గర అదేవిధంగా ఖైరతాబాద్ చర్చ్ దగ్గరికి తండ్రి, అదేవిధంగా అవర్ లేడీ ఆఫ్ పర్పుచులర్ చర్చ్ దగ్గరికి, ఇంకా మెట్టుగూడ చర్చ్ దగ్గరికి ఎక్కడైతే బిడ్డలు వెళ్తున్నారో వారందరి ప్రయాణంలో మీ యొక్క కృప మీ యొక్క అనుగ్రహం తండ్రి మీ యొక్క బలిష్టమైన హస్తం మా అందరికీ తోడై ఉంటుందని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో ఉన్నతమైన నామములో ఘనమైన నామములో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఎక్కువ టైం తీసుకున్నాను అక్క, సారీ. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్.